ప్రభుత్వ భూములను వేలం వేయకుండా బీసీ హాస్టల్లో గురుకులాల స్వంత భవనాల నిర్మాణం కోసం వినియోగించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇప్పుడున్న వాటికి అదనంగా 150 బీసీ హాస్టళ్లు, 240 రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విద్యార్థుల కోర్ కమిటీ సమావేశంలో కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీసీ హాస్టళ్ల నిర్వహణపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని ఎంపీ కృష్ణయ్య కోరారు. సొంత భవనం లేదు, అన్ని అద్దె భవనాలు ఉన్నాయి. చాలని వసతులు, సౌకర్యాలు లేవు, బాత్రూములు లేవు, లెట్రిన్లు లేవు. కష్టాలు పడుతున్నారు పిల్లలు. అందుకే సొంత భవనాలు నిర్మించాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తున్నాను. అందుకోసం ప్రభుత్వానికి స్థలం కేటాయిస్తే మేమందరం కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి బడ్జెట్ తెచ్చి కట్టిస్తాం, సిఎస్ఆర్ ఫండ్ తెచ్చి కట్టిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఇబ్బందులు ఉన్నది, బడ్జెట్ లేదు. మేము అది దృష్టిలో పెట్టుకొని మీరు స్థలాలు కేటాయిస్తే, మీరు కొంత బడ్జెట్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మా ఎంపీల ఫండ్స్ ఇస్తాము, సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చి మొత్తం బ్రహ్మాండంగా పెడితే పిల్లలు చదువుకొని గొప్ప ప్రయోజకులు అవుతారు. ఇప్పుడు ఒక్కొక్క రూమ్లో 5 మంది ఉండవలసిన రూమ్లో 5 మంది ఉండవలసిన రూమ్ లోపల 30-40 మంది ఉంటే ఎట్లా చదువుకుంటారు? ఏ విధంగా వాళ్ళు అభివృద్ధి చెందుతారు? ఎట్లాంటి ఆరోగ్యం దెబ్బతింటుంది, చదువు దెబ్బతింటుంది. వాళ్ళు ప్రయోజకులు, మానవ వనరులు అభివృద్ధి చెందవలసినటువంటి ఈ పరిస్థితుల్లో అభివృద్ధి చెందడం లేదు. ఈ విధంగా చాలా దుర్మార్గంగా పోతుంది. అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించి దాన్ని సొంత బిల్డింగ్ కట్టడానికి చర్యలు తీసుకోవాలి, స్థలాలు కేటాయించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్కదానికి కూడా బీసీల ప్రత్యేకంగా